ఢిల్లీ ఏ విధంగా అయితే పొల్యూషన్ బారిన పడ్డదో అటువంటి పరిస్థితి హైదరాబాద్లో రాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ను ఎంకరేజ్ చేయాలని ఎలక్ట్రిక్ బస్సులను ఆధారం చేసుకొని త్వరలోనే 2800 బస్సుల్ని హైదరాబాద్ తీసుకొచ్చేటువంటి అంశం కానీ హైదరాబాద్లో ఉన్నటువంటి పొల్యూషన్ కారణమవుతున్నటువంటి ఆటోల స్థానంలో కూడా ఈవీ సిఎన్జి ఎల్పిజి ఆటోలను వితిన్ RRR లోపల ఇచ్చే రింగ్ రోడ్ లోపల ఇచ్చి మరి ఈరోజు ఒక పొల్యూషన్ రహితమైనటువంటి హైదరాబాద్ ఉండాలనే ఆలోచనతోటి ట్రాన్స్పోర్టేషన్ కూడా ప్రతి ఒక్కరూ సొంత వాహనాలనే కాకుండా ప్రజలకు కన్వీనియన్స్ గా ఉండాలంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉండాలని అటు మెట్రో విస్తరణ కానీ ఇటు హైదరాబాద్లో ఆర్టీసీ పరంగా సంస్థాగతంగా కూడా పటిష్టపరిచి అనేక కొత్త రూట్ల బస్సులు నడపమని చెప్తా ఉన్నారు. ఎప్పుడు కూడా నేను ఈ వేదికను అవకాశం తీసుకొని హైదరాబాద్లో ఎప్పుడో ఫలానా నెంబర్ బస్సు ఫలానా నెంబర్ దగ్గరికి పోతుందని ఉండే హైదరాబాద్ చాలా పెద్ద ఎత్తున పెరిగింది. ఎక్కడైనా కాలనీలకు సంబంధించి ఎక్కడైనా బస్సు ప్రయాణం చేసుకొని ఒక గుంపుగా వివిధ ప్రాంతాలకు పోవాలనుకునే వాళ్ళ దగ్గర నుంచి మీ ప్రాంతంలో మాకు బస్సు వేస్తే మా ప్రాంతంలో ఈ 2 వీలర్ 4 వీలర్ వాడకం కంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడతాం అనుకునే వాళ్ళందరూ కూడా దయచేసి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వ అధికారికైనా రిప్రజెంటేషన్ ఇవ్వండి. ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ప్రభుత్వ ఆలోచన ప్రకారంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను ఇక్కడ హైదరాబాద్ లోపల ఇంప్లిమెంట్ చేసి ట్రాఫిక్ ఆపేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. చాలా కాలంగా అంతకుముందేమో ఆంధ్రలో మనకు తెలంగాణ వివక్ష అన్నాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత వర్షం పడితే కూడా హైదరాబాద్ నీళ్లలో మునిగి తేలాడేటువంటి పరిస్థితి. అందుకే ముఖ్యమంత్రి గారు అధికారులతో చర్చించి 142 వాటర్ లాకింగ్ పాయింట్స్ ఐడెంటిఫై చేసి వాటిని అక్కడి నుండి ఎటువంటి పరిస్థితి ఎంత వర్షం పడ్డా నీరు నిల్వ లేకుండా ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ప్రక్రియ ప్రారంభం చేసినారు. ఇప్పటికీ రాజ్భవన్ దగ్గర కావచ్చు, ఈనాడు దగ్గర కావచ్చు, ఇక్కడ ఉండేటువంటి ఈ ప్రాంతంలో కూడా ప్రాక్టికల్ వాటి కన్స్ట్రక్షన్ అయినాయి. త్వరలో ఫేజ్డ్ మేనర్ గా ఆ 142 వాటర్ లాగింగ్ సెంటర్స్ కూడా తీసేసి హైదరాబాద్ లో ఇంత వర్షం పడ్డా ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకునే చర్యలు చేస్తా ఉన్నారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను వాడదాం. మీకు దగ్గర బస్సు రావడానికి అవసరం ఉంటే ఆ ఒక లెటర్ ఇవ్వండి, వెంటనే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేద్దాం. ట్రాఫిక్ నియంత్రించుకోవడానికి ఇదొక మార్గంగా మీ అందరూ